Hi friends, welcome to me Om Krishna YouTube channel. Here is our non-spoiler review of Kalki 2898 AD. అసలు కల్కి స్టోరీ ఎలా ఉంది, కల్కి హిట్టా పట్టా, అలాగే కల్కి ఎంత రేటింగ్ ఇవ్వచ్చు అనేది ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇక కల్కి స్టోరీ విషయానికి వస్తే మీరు ట్రైలర్ ని 10 సార్లు చూస్తే స్టోరీ లైన్ అర్థమైపోతుంది భయ్య. కొత్తగా నేను చెప్పేది అయితే ఏమీ లేదు, ఎందుకంటే నాగేశ్వరి గారు ఆల్రెడీ ట్రైలర్ లో చెప్పేశారు స్టోరీ. మీరు ఒక 10 సార్లు చూస్తే తెలుస్తుంది. చూడని వాళ్ళకి, అర్థం కాని వాళ్ళకి నేను కొంచెం ఏదో అక్కడక్కడ స్పాయిలర్ లేకుండా చెప్తాను. ఇక కల్కి స్టోరీ విషయానికి వచ్చేసరికి అశ్వత్థామ తను మహాభారతంలో చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అదే తరుణంలో కలియుగం యుగాంతంలో దీపిక పడుకునే కడుపులో భగవంతుడు పుట్టబోతున్నాడు తెలిసి అశ్వత్థామ ఆ బిడ్డను కాపాడడానికి, సంరక్షించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇదే తరుణంలో తనకి బిడ్డ పుడితే తనకి ప్రమాదం అని చెప్పి తెలిసిన యష్కిను ఆ బిడ్డని చంపాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. అదే తరుణంలో భైరవ కాంప్లెక్స్ కి వెళ్ళాలి, కాంప్లెక్స్ కి వెళ్తే అక్కడ మంచి వాతావరణం, వాటర్ అవన్నీ దొరుకుతాయని ఆశపడి తను కాంప్లెక్స్ కి వెళ్ళాలని చెప్పి యూనిట్స్ కోసం ప్రయత్నిస్తూ ఉండగా దీపిక పడుకునే అప్పచెప్తే యూనిట్స్ వస్తాయని చెప్పి తను దీపిక పడుకునేకి విలన్స్ కి అంటే యష్కిన్ కి అప్పచెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. వీళ్ళ ముగ్గురు మధ్య జరిగిన పోరాటం ఏంటి, అశ్వత్థామకి భైరవకి మధ్య జరిగిన పోరాటం, ప్రభాస్ కి అశ్వత్థామకి మధ్య జరిగిన పోరాటం ఏంటి అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇక సినిమా ఓవరాల్ గా ఎలా ఉందంటే, ఈ సినిమా స్టోరీ వచ్చేసరికి మీరు తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. అంటే అర్థం అవుతుంది, కానీ మీరు కాన్సన్ట్రేషన్ పెట్టుకొని చూడాల్సి వస్తుంది సినిమాని. ఎందుకంటే నాగశ్విన్ గారు బిల్డప్ చేసిన వరల్డ్స్ 3 ప్రపంచాలు, ఒకటి కాశీ, కాంప్లెక్స్, అలాగే శంబాల, ఈ 3 ఫస్ట్ హాఫ్ లో ఇంట్రడక్షన్ చేయడానికి, పాత్రలను ఇంట్రడక్షన్ చేయడానికి టైం తీసుకున్నారు. అందువల్ల మనకు కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో వీళ్ళ ముగ్గురు మధ్య జరిగే పోరాట సన్నివేశాలను తీయడానికి టైం తీసుకున్నారు. క్లైమాక్స్ అదిరిపోద్ది. అందువల్ల మీకు ఈ స్టోరీ ఇంట్రడక్షన్, అసలు మహాభారతం స్టోరీ లైన్ ఇవన్నీ అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. కాబట్టి మీరు ఓపిక మైండ్ మనకి సినిమా మీద పెట్టి చూస్తే మీకు స్టోరీ అనేది అర్థమైపోతుంది. అప్పుడు మీరు సినిమా బాగుంది అంటారు. అర్థం కానంతసేపు మీకు బాగలేదు సినిమా అన్నట్టే ఉంటుంది. మీరు అర్థం చేసుకునే దాన్ని బట్టి సినిమా హిట్టా పట్టా అని మీకే తెలుస్తుంది. ఎందుకంటే మాస్ ఆడియన్స్ కి ఫైట్స్ ఉన్నాయి, ఓకే, ఎమోషన్ ఉంది, ఓకే, కానీ ఆ అర్థం చేసుకునే మైండ్ ఉండాలి. ఎందుకంటే ఫైట్స్, ఎమోషన్స్ ఇవే కాదు కదా, అసలు స్టోరీ ఏంటి, మహాభారతం కాలం నాడు జరిగిన కథ ఏంటి, అసలు మహాభారతాన్ని ఇప్పుడున్న కలియుగాన్ని ఎలా మిక్స్ చేశారు అనేది మీరు అర్థం చేసుకోవాలి. నాగశ్విన్ గారి మైండ్ పెట్టి మీరు ఆలోచిస్తే సినిమా మాత్రం ఎక్సలెంట్ గా అనిపిస్తుంది, లేదా మీకు యావరేజ్ గానే అనిపిస్తుంది. నేను చెప్తున్నాను కదా, ఎందుకంటే అర్థం చేసుకోండి. సినిమాని అర్థం చేసుకుంటే మాత్రం ఎక్సలెంట్, సూపర్ డూపర్ హిట్. బాహుబలి రికార్డును తిరగరాస్తారంటారు చూసారా, మీరు అనుకుంటారు అట్లా బాహుబలి రికార్డుని తిరగరాసేటట్టే ఉంటుంది. కాదు, అర్థం చేసుకోవాలి. మీరు అర్థం చేసుకుంటేనే అలా ఉంటుంది. ఇంకా ప్రభాస్ గారి విషయానికి వచ్చేసరికి ప్రభాస్ గారి రోల్ తక్కువే ఉన్నా, అంటే పూర్తిగా ఉండదు, ఆ ఫుల్ లెంత్ రోల్ అయితే కాదు, 70%. ఎందుకంటే అశ్వత్థామ క్యారెక్టర్ కానీ, దీపికా పడుకునే క్యారెక్టర్ కానీ, యష్కిన్ కానీ, ఇంకా క్యామియో రోల్స్ ఇచ్చిన వాళ్ళ క్యారెక్టర్లు కానీ, మహాభారతం నాటి జరిగే ఎపిసోడ్ కానీ, ఇవన్నీ పెట్టేసరికి మన ప్రభాస్ గారి రోల్ కొంచెం ఒక 70% ఉన్నట్టు అనిపిస్తుంది. మిగతా అంతా పర్ఫెక్ట్. అసలు అశ్వత్థామ క్యారెక్టర్ లో మనకి అమితాబ్ బచ్చన్ గారు కానీ ఎరగ తీశారు, యష్కిన్ పాత్రలో మనకి కమల్ హాసన్ గారు ఎరగ తీశారు, దేవరకొండ ఉన్నారు, కానీ ఆయన పాత్రకి ఆయన సూట్ అవ్వలేదు. ఆ పాత్రకి పర్లేదు. ఇంకా మృణాల్ ఠాకూర్ గారు ఉన్నారు, ఆమె కూడా తన పాత్ర తగ్గట్టు ఆమె చేసింది. దీపికా పడుకునే గారు కూడా తన పాత్ర తగ్గట్టు తను చేశారు. అసలు ఎక్కడా వాళ్ళైతే కాంప్రమైజ్ అయితే అవ్వలేదు, యాక్టింగ్ ఎరగదీశారు, కాదనట్లేదు. కాదు ఏంటంటే అందరి పాత్రకి, క్యామియో రోల్ పాత్రకి అందరికి జస్టిఫై కాలేదు. సెకండ్ పార్ట్ లో జస్టిఫై అవుతుంది ఇదంతా. ఫస్ట్ పార్ట్ లో అయితే అంత జస్టిఫైయింగ్ అయితే లేదు. మీరు సెకండ్ పార్ట్ చూస్తేనే, పార్ట్ 2 చూస్తేనే మీకు మొత్తం స్టోరీకి ఒక కంక్లూజన్ అనేది వస్తుంది. కాబట్టి మీరు అర్థం చేసుకొని మైండ్ పెట్టి చూడండి, సినిమా మాత్రం బాగుంటుంది. ఇక సినిమా ఎలా ఉందంటే, నా ఒపీనియన్ పరంగా సినిమా అయితే సూపర్ డూపర్ హిట్. మీరు కరెక్ట్ గా అర్థం చేసుకునే విధానంతో చూస్తే మాత్రం సినిమా బంపర్ హిట్. బాహుబలి రికార్డును తిరగరాసింది. ఏది మీరు అర్థం చేసుకుంటేనే బాహుబలి రికార్డును తిరగరాసింది, లేదంటే ఇంకా యావరేజ్ గా మిగిలిపోతుంది. ఇక నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే సినిమాకి 8/10. ఆ 2 పాయింట్లు ఎందుకు తగ్గాల్సి వచ్చిందో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇక గ్రాఫిక్స్, సీజీ విషయానికి వస్తే పర్లేదు, బేభత్సమైన లెవెల్లో మన హాలీవుడ్ రేంజ్ లెవెల్లో అయితే లేదు. సీజీ వర్క్ అయితే పర్లేదు, చూడదగిన ఉంటుంది. మనకి ఇది గ్రాఫిక్స్ వర్క్ అని మనకు అర్థమైపోతుంది. సో హాలీవుడ్ రేంజ్ లో మాత్రం గ్రాఫిక్స్ వర్క్ అయితే లేదు. ఆదిపురుష్ కంటే బాగుంది, ఆదిపురుష్ సినిమా కంటే సీజీ వర్క్ బాగుంది, కానీ అంతగా హాలీవుడ్ రేంజ్ లో అయితే సీజీ వర్క్ అయితే లేదు. ఇక సాంగ్స్, బీజిఎం విషయానికి వస్తే బీజిఎం పర్లేదు, అంటే తోపు లెవెల్లో
ఎలివేషన్ ఇచ్చే లెవెల్ అయితే లేదు, పర్లేదు. ఆ సీన్స్ తగ్గట్టుగా బీజియం పడింది. ఈ రెండు మెయిన్ మాట్లాడుకోవాలి. ఈ రెండు మాత్రం పర్లేదు, యావరేజ్ గా నిలిచాయి. ఈ రెండు మాత్రం ఓ ఎక్సలెంట్ టోప్ లెవెల్ లేదు, ఈ రెండు యావరేజ్ గా నిలిచాయి. ఇక నువ్వు ఇచ్చే రేటింగ్ ఎంత భయ్యా అంటే చెప్పాను కదా, 8/10. నేను ఇచ్చే ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 8/10. పర్లేదు, చూడొచ్చు. ఎందుకంటే ఆ రెండు బీజిఎం కి CGI కి దగ్గర ఇచ్చాల్సి వచ్చింది, లేకపోతే 10/10 ఇచ్చాయి. ఎందుకంటే ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం, ఆ 3 వరల్డ్స్ కానీ, ఆ మహాభారతం కానీ, వీళ్ళిద్దరి మధ్య జరిగే సంఘర్షణలు కానీ అర్థం చేసుకోవడానికి మైండ్ పెడితే మాత్రం సూపర్ డూపర్ హిట్ అనిపిస్తుంది, లేదా యావరేజ్ అనిపిస్తుంది. ఈ రెండే, ఫ్లాప్ అయ్యే పరిస్థితి అయితే లేదు. సినిమా ఎక్సలెంట్ గా ఉంది. విజువల్ వండర్, గ్రాఫిక్స్ వరకు అక్కడక్కడ అనిపించింది. కొంచెం ల్యాగ్, అంటే స్టోరీ ఇంట్రడక్షన్ కాబట్టి స్టోరీ క్యారెక్టరైజేషన్ కి వాటికి మనం చూపించే విధానానికి టైం తీసుకున్నారు, దానివల్ల కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. కానీ సినిమా మాత్రం ఎక్సలెంట్ సూపర్ హిట్. మీరు అసలు ఈ వీడియో చూసినట్టయితే చూసింది మైండ్ లో పెట్టుకొని అచ్చంగా అట్లా వెళ్ళి మైండ్ దగ్గర పెట్టుకొని సినిమా చూడండి, బాగుంటుంది. చాలా మంది నిన్నే రివ్యూస్ పెట్టారు, యూఎస్ రివ్యూస్ అని ఇవి అని. మనకి యూఎస్ సినిమా ప్రీమియర్స్ వచ్చేసరికి నైట్ 12ంటికి అయిపోతాయి, 12, 1, 2 ఆ టైంకి అయిపోతాయి. తెల్లారే మనకి ఇండియాలో తెల్లారే 4:30కి షోస్ పడేది. అప్పుడు చూసి మనం చెప్పే రివ్యూస్, అంటే యూఎస్ఏ వాళ్ళు చెప్తారు రివ్యూస్, కాకపోతే అంత పర్టికులర్ గా మనం తెలుగువాడు మనం చెప్పే అంత ఇదిగా చెప్పరు. కాబట్టి మన రివ్యూస్, మన తెలుగు వాళ్ళ రివ్యూస్ చూసి వెళ్ళండి. సినిమా మీకు అర్థం అవుతుంది, ఎక్సలెంట్ గా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు నేను చెప్పాను కాదు, తెలుగు వాళ్ళ రివ్యూస్ చూసి వెళ్ళండి. సినిమా మాత్రం మాస్ ఆడియన్స్ రివ్యూస్, మాలాంటి వాళ్ళు మాస్ ఆడియన్స్ రివ్యూస్ చూసి వెళ్ళండి మీరు. సినిమా అయితే ఏ సినిమా అయినా సరే రివ్యూస్ చూడడం మంచిదే. ఎందుకంటే ఒక సినిమాని అతను తీసిన దానికన్నా మేము అర్థం చేసుకునేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి సినిమా రివ్యూస్ చూసి వెళ్ళండి. సినిమా అయితే బాగుంది, కలికి ఓవరాల్ గా సూపర్ డూపర్ హిట్. రాసి పెట్టుకోండి. అర్థమైతే మాత్రం బాహుబలి రికార్డు తిరగరాసిద్ది, లేదా మీడియంగా నిలిచిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇది రివ్యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.